అప్డేట్స్ గురించి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి సార్. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బోరబండలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సునీతను పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లుగా అవుతుందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరిని ప్రలోభ పెట్టడం లేదని పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చారన్నారు సునీత. ఎందుకు బాగా మీరు ఆ మాట అన్నది క్యాండిడేట్ ఏం చేయాలనండి? అనద్దు అట్లా మీరు మనం చూస్తున్నాం కదా, ఏదైతే మాగంటి సునీత పోలింగ్ కేంద్రం కదా బోరబండ జరిగిన సిచ్యువేషన్. పోలీసులకి మాగంటి సునీత బీఆర్ఎస్ క్యాండిడేట్ కి మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదం. ఎందుకు ఇక్కడ ఉండకూడదని ఆమె లేదు, ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నటువంటి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదం ఇది. స్వామి, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా కాన్స్టిట్యున్సీస్ లో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ విధంగా నడుస్తోంది. ఇప్పుడు సునీత కూడా అదే కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పారు, మా క్యాండిడేట్స్ ని కానీ లేదంటే మాకు సంబంధించినటువంటి అనుచరులను కానీ భయపెట్టద్దు అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ ఉండి ఎన్నికల సరళిని పరిశీలించడానికి వచ్చినా సరే ఇటువంటి నిబంధనలు ఎందుకు పెడుతున్నారని చెప్పి పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి అక్కడ ప్రెసెంట్ కండిషన్? స్వామి, ఆ తర్వాత వివిధ పోలింగ్ బూతులు తిరుగుతూ ఓటింగ్ సరళిని ఆమె పరిశీలిస్తున్నారు. ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అభ్యర్థిగా ఆమెకు ఉన్నటువంటి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి వెసులుబాటు మేరకు ఆమె అన్ని నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ఆమె పర్యటిస్తున్నారు. వివిధ పోలింగ్ బూత్లో వెళ్లి పర్యటిస్తున్న సందర్భంగా ఈ బోరబండలో జరిగినటువంటి ఇష్యూస్ లో అక్కడ ఈ రోజు ఉదయం ఒకవైపు బాబా బస్కి బీఆర్ఎస్ కార్యకర్తలు జరిగినటువంటి ఘర్షణ విషయంలో ఆమె కొంత ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో పోలింగ్ బూత్ వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆమె అక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కొంత ఉన్నాయని చెప్పేసి కొంత ఆమె మాట్లాడడంతో కూడా ఆ విషయంలోని అతోటే ఆ పోలీసులకు అదే విధంగా ఆమె మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వెంకటగిరిలో ఉన్నటువంటి నాదర్ స్కూల్లో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. ప్రత్యేకంగా వారికి కుటుంబ గత కొద్ది కాలంగా ఇక్కడ ఇప్పటికే 2 సార్లు పోటీ చేసినటువంటి నవీన్ కుమార్ ఇక్కడ గత 2018లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు సాధించారు. అదేవిధంగా 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఈసారి హ్యాట్రిక్ గా 3వసారి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ ఈసారి బరిలో దిగారు. అది ఇప్పటికీ 3వసారి పోటీ చేస్తున్న ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. గత కొద్ది కాలంగా నియోజకవర్గం సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి నవీన్ యాదవ్, తన తండ్రి శ్రీశైలం యాదవ్తో పాటు కుటుంబ సభ్యులు వారి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిపి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వెళ్లారు. అట్ ద సేమ్ టైం ఏ విధంగా ఉందో సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం